90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తేనే అంటే ట్రంప్ అనగానే సెన్సేషన్ న్యూస్ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉండబోతుంది? అమెరికా 45th ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ అతను ప్రమాణ స్వీకారం రేపు జనవరి 20th యుఎస్లో ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీలో అధికారికంగా లాంఛనాలతోటి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ వీడియో ద్వారా అసలు అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి, అసలు వాళ్ళ అధికార లాంఛనాలు ఎలా ఉంటుంది కొంత మీతో వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్ష ఎన్నికలు అనేది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎవ్రీ 4 years ఒకసారి అమెరికన్ ఎలక్షన్స్ అవుతాయి. అయితే జనవరి 20th 20వ తారీఖు నాడు మాత్రమే ప్రతిసారి కూడా అధికార లాంఛనాల ప్రకారం ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు. సో ఈ కమింగ్ రేపు జనవరి 20th మనకి సోమవారం పడింది. యాక్చువల్గా వాళ్ళ లెక్కల ప్రకారం ఏంటంటే అమెరికన్ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం జనవరి 20th ఒకవేళ సండే పడినట్లయితే 21st మండే, అంటే ప్రతి 4 ఏళ్ల కోసం వచ్చినటువంటి జనవరి మంత్లో 3rd మండే ప్రమాణ స్వీకారం చేయాలని వాళ్ళు అధికారికంగా వాళ్ళు రాసుకున్న కాన్స్టిట్యూషనల్ రూల్ ప్రకారం ఆ రోజు చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క అధికారంగా ప్రమాణ స్వీకారం ఆ రోజే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారపు వేడుక ఏదైతే ఉందో ఇది ప్రధానంగా 4 రోజుల పాటు చేస్తారు. అంటే జనవరి 18th 19th 20 21st ఈ 4 రోజుల పాటు కూడా అధికార లాంఛనాల ప్రకారం కొన్ని అధికారిక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అధికార కార్యక్రమాల ప్రకారం చేయబోతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ 45th ప్రెసిడెంట్గా ఇది 2వసారి ఎన్నికవడం విశేషం. అయితే ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ గారికి అవమానకరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పబోతున్నాను. ఏంటంటే ఆ రోజు ఏదైతే ఉందో 20వ తారీఖు నాడికి అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ అయితే ఉందో నేషనల్ ఫ్లాగ్ అనేది పూర్తిగా అవనతం చేస్తారు. అంటే సగానికి దించేస్తారు ఈ సంవత్సరం. అంటే విశేషం ఇప్పటికి కూడా. అంటే అధికారికంగా ప్రౌడ్గా ఉన్నటువంటి అమెరికన్ జెండా మాత్రం ఎగరు. దీనికి కారణాలు ఏంటంది నేను వెనక్కి వెళ్తాను. మొన్న డిసెంబర్ 29th నాడు జిమ్మీ కార్టర్ అని చెప్పి అమెరికన్ అధ్యక్షుడు చనిపోయారు అతను. సో ఇక్కడ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశారంటే జిమ్మీ కార్టర్ యొక్క మృతికి సంతాప సూచకంగా నేషనల్ ఫ్లాగ్ని 30 రోజుల పాటు అవనతం చేస్తా అని చెప్పి ఆయన వెళ్తూ గిల్లిగిచ్చేసి వెళ్ళినట్టు అయిపోతుంది పరిస్థితి ఇక్కడ. సో ఇది కావాలని చేశారా, నిజంగా చేశారంటే మాత్రం బహుశా ఏం జరిగిందని తర్వాత మనకు తెలియబోతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఇంత ప్రౌడ్గా ఎంత అధికారికంగా చేయబోతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో నేషనల్ ఫ్లాగ్ మాత్రం పూర్తిగా ఎగరకుండా ఆఫ్ పార్టీ వరకు, అంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణానికి దినాలకు సూచకంగా ఆ రోజు ఏం చేస్తారంటే ఆఫ్ పార్టీ వరకు పూర్తిగా నేషనల్ ఫ్లాగ్ని అవనతం చేసి ఉంటారు. ఎందుకంటే 30th డేట్ అంటే జనవరి 20th వరకు ఉండాల్సి వస్తుంది. అయితే మరి జనవరి 20th వరకు ఉంచుతారా లేదా జనవరి బిఫోర్ ఏం చేస్తారంటే జనవరి 20 అధికార లాంఛనాల తర్వాత నెక్స్ట్ ఈవెన్ తీసుకునే డెసిషన్ కూడా ఈయనకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఆ క్షణం ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్న క్షణం వరకు కూడా ప్రీవియస్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఇచ్చిన రూల్సే పాటిస్తారు. కాబట్టి ప్రీవియస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏదైతే రూల్ చెప్పారో ఆ రూల్ ప్రకారం ఇంత ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చూసినట్టు ఏదైతే ఉందో బట్ డెఫినెట్గా ఆ రోజు మాత్రం ఏం చేస్తారంటే సగం వరకు నేషనల్ ఫ్లాగ్ని డౌన్ చేయడం అనేది కొంత అవమానకరంగానే భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక స్పీచ్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇది కావాలని చేశారా, ఏం చేశారన్నది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ తెలియాలి మనకి మీడియా ప్రకారం. ఇకపోతే రెండో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇది ఫస్ట్ టైం జరగలేదు, ఇంతకు ముందు కూడా 1972లో కూడా ఇదే రకంగా జరిగింది. అప్పుడు ట్రూమన్ అనేటువంటి అతను డిసెంబర్ 23rd ఆ టైంలో చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికైనటువంటి నిక్సన్ అప్పుడు కూడా జనవరి 28th ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా అప్పుడు కూడా నేషనల్ ఫ్లాగ్ని సగం వరకు అవనతం చేశారు. బహుశా అదే రిపీట్ కాబోతుంది. ఇది ట్రంప్కి మొత్తం అమెరికన్ యొక్క హిస్టరీలో సెకండ్ టైం జరుగుతున్నటువంటి విషయం అయితే ఇదొక న్యూస్. ఇకపోతే ఈ ఎలా చేస్తారు, ఈ యొక్క విధానం ఎలా ఉంటుంది, జనవరి 18th నుంచి 21st వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఎలా ఉంటాయో ఇది నేను మీరు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రధానంగా ఒక 8 పాయింట్స్గా డివైడ్ చేస్తారు నాగరాజ్ గారు. ఈ మొత్తం దీనంతటిని కూడా అమెరికన్ నేషనల్ కౌన్సిల్ కాంగ్రెస్ కౌన్సిల్ మొత్తం దీన్ని కూడా డివైడ్ చేస్తారు. ఆ కాంగ్రెస్ కౌన్సిల్ దీన్ని టోటల్ మొత్తం సెక్యూరిటీ వైజ్ కానీ టోటల్గా కూడా ఏర్పాటు చేస్తారు. దీన్ని 8 chaptersగా డివైడ్ చేస్తారు. ఈ మొత్తం 8 పాయింట్లు ఏంటంటే అందులో ఫస్ట్ పాయింట్ యుఎస్ క్యాపిటల్ యొక్క ఊరేగింపు,
రెండవది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఓత్. ముందుగా ప్రెసిడెంట్ కన్నా ముందు వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఈసారి అతను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అతను ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ప్రెసిడెంట్ ఓత్ మూడో పాయింట్ ఉంటుంది. తర్వాత ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోర్త్ పాయింట్ ప్రెసిడెంట్ గారి యొక్క స్పీచ్ ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ అవుట్ గోయింగ్ యుఎస్ ప్రెసిడెంట్ కి గౌరవంగా నిష్క్రమణం చేసే కార్యక్రమం ఉంటుంది ఆ యుఎస్ క్యాపిటల్ వాషింగ్టన్ యొక్క ప్రధాన ఆ వైట్ హౌస్ నుంచి. తర్వాత క్యాపిటల్ సిగ్నేచర్ కార్యక్రమం, ఏదైతే వాషింగ్టన్ డీసీలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షుడి యొక్క సిగ్నేచర్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ప్రారంభోత్సవాలు, తర్వాత సైనిక లాంఛనాలతో సమీక్ష, అంటే సైనిక మొత్తం వాళ్ళందరూ కూడా పెరేడ్ చేస్తారు. ఇది యాక్చువల్గా 8 పాయింట్స్తో చేస్తారు అధికారికంగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అమెరికా అధ్యక్షుడి యొక్క ఎన్నిక ప్రకారం. అయితే జనవరి 18 నుంచి జనవరి 21 వరకు ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తారో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. జనవరి 18 వర్జీనియాలోని ట్రంప్లో ఉన్నటువంటి నేషనల్ గోల్ఫ్ కోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ప్రెసిడెంట్స్ వాళ్ళకి రిసెప్షన్ చేస్తారు. అదేవిధంగా అత్యధిక మొత్తంలో బాణసంచా కూడా కాలుస్తారు. ఇది జనవరి 18. అదే రోజు నాడు క్యాబినెట్ యొక్క రిసెప్షన్ ఉంటుంది. మరియు వైస్ ప్రెసిడెంట్స్ కూడా అందరూ కూడా కలిసి గౌరవంగా అందరూ కూడా కలిసి ఒక రిసెప్షన్ చేసుకుంటారు. తర్వాత జనవరి 19 ఆ రోజు ఏం చేస్తారంటే అర్లింగ్టన్ నేషనల్ శ్మశాన వాటికలో ఒక సైనికుడు ఇక్కడ విరమణ చెందారు కాబట్టి అతని యొక్క సమాధి పైన పుష్పగుచ్చాలు ఉంచే కార్యక్రమం ఉంటుంది. తర్వాత వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ యొక్క దీంట్లో ఆదేశాల్లో వీళ్ళందరూ కూడా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేస్తారు. ఇది జనవరి 19. ఇక జనవరి 28 మనందరం ఎదురు చూస్తున్నటువంటి మెయిన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అనేది జనవరి 20 జరుగుతుంది. ఆ రోజు మెయిన్ అంటే మార్టిన్ లూథర్ కింగ్ డే యొక్క ఆ రోజు అతని యొక్క ఇది కూడా, ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ అనేది హ్యూమన్ రైట్స్ కి వరల్డ్ వైడ్ చాలా పేరెనిక గల వ్యక్తి. అతను గాంధీని ఆదర్శంగా తీసుకొని మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే అంటారు అతని యొక్క రోజు కూడా ఆ రోజు కాబట్టి ఆ పౌర హక్కుల కోసం ఎంతో వర్క్ చేశాడు. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ దేశాలకి మార్టిన్ లూథర్ కింగ్ అంటే చాలా పెద్ద పేరున్న వ్యక్తి. అతనికి సంస్మరణంగా చేస్తారు జనవరి 20. ఆ రోజు నాడే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత జనవరి 20 సెయింట్ జాన్ ఎపిస్కోపిక్ చర్చిలో మార్నింగ్ ఒక చిన్న సర్వీస్ కార్యక్రమం ఉంటుంది. అక్కడ చర్చిలో ప్రార్థనలు కూడా ఉంటుంది. తర్వాత ట్రంప్ యొక్క వైఫ్, ఆమె పేరు మెలానియా ట్రంప్, అదేవిధంగా జో బైడెన్ యొక్క వైఫ్, అదేవిధంగా ఈ వైస్ ప్రెసిడెంట్ అండి ఇంతకుముందు పనిచేసే కమలా హ్యారిస్, వీళ్ళందరూ కూడా కలిసి ఒక చిన్న వేడుక నిర్వహిస్తారు. అదే రోజు నాడు 20th కార్యక్రమం నాడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 20వ తారీఖు నాడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కార్యక్రమంలో మెయిన్ యుఎస్ఏ ట్రంప్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎవరైతే ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఉమ్మడి కాంగ్రెస్ ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధానంగా ప్రసంగం దేని మీద ఉంటుందంటే ముఖ్యంగా అమెరికన్ యొక్క భావి, అంటే గతంలో చేసేటువంటి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఏం చేసాం, అమెరికా యొక్క భవిష్యత్తు ఏంటి, గతంలో ఏం చేసాం, భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉంటుంది, తన యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటుంది, ఏమేం చేయాలనుకుంటున్నారు, వరల్డ్ వైడ్ ప్రపంచానికి ఒక సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు జనవరి 20 మధ్యాహ్నం నాడు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నాడు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కాంగ్రెస్ సెనెట్ వాళ్ళు ఏర్పాటు చేసే లంచ్ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ఏర్పాటు అవుతారు. తర్వాత పెన్సిల్వేనియా అవెన్యూలో ప్రెసిడెన్షియల్ పీరియడ్లో సుమారుగా 7,500 మంది కలిసి పాల్గొనే ఒక పెద్ద పెరేడ్ జరుగుతుంది. సైనిక లాంఛనాల ప్రకారం ఒక 7,000 మంది టోటల్గా మిలిటరీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వీళ్ళందరూ ఆఫీసర్స్ తోటి ఒక పెద్ద పరేడ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత కమాండర్ ఇన్ చీఫ్ ఒక బాల్స్ ఉంటాయి. ఈ కమాండర్ యొక్క చీఫ్ బాల్స్ ఇవన్నీ కూడా జనవరి 20 చేస్తారు. ఈవినింగ్ వరకు కంప్లీట్ మార్నింగ్ చర్చికి వెళ్ళే కార్యక్రమం నుంచి నైట్ మరలా క్యాండిల్ డిన్నర్ వరకు కంటిన్యూగా గ్యాప్ లేకుండా కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు జనవరి 20 నాడు జరిగే కార్యక్రమాలు. ఇక జనవరి 21 వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో మార్నింగ్ 11 o'clock జాతీయ ప్రార్థనా సేవ కార్యక్రమం ఉంటుంది. దానికి అందరూ కూడా వేడుకందరూ హాజరవుతారు. 20వ తారీఖు నాడు ఎప్పుడైతే ఈయన అధికారికంగా సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం దగ్గర నుంచి గౌరవ నిష్క్రమణ కూడా జరుగుతుంది. ఇంతకు ముందు పనిచేసేటువంటి జో బైడెన్ గారు కావచ్చు, వైస్ ప్రెసిడెంట్స్ కమలా హ్యారిస్ అందరూ కూడా ఆ కార్యక్రమం వెళ్ళిపోతారు. సో 21 నుంచి టోటల్గా అధికారిక లాంఛనాల ప్రకారం ఉంటుంది. తర్వాత జనవరి 21 నాడు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత కంప్లీట్గా లంచ్ కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కరిని పిలిపి, అంటే జనవరి 21 నాడు ఎవరైతే మిలిటరీ వాళ్ళు, నేవీ వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తారు. భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా తీసుకుంటారు. అయితే టోటల్ ఈ కార్యక్రమం మొత్తం ఏదైతే ఉందో జనవరి 18th, 19th, 20, 21 ఈ 4 రోజుల కార్యక్రమం అంతా కూడా నేషనల్ కాంగ్రెస్ కౌన్సిల్ వాళ్ళు మొత్తం తీసుకొస్తారు. దీని మీద పర్యవేక్షణ కోసం కూడా ఈ కార్యక్రమానికి ఫ్రీగా పాసెస్ కూడా ఇస్తారు. ఈ పాసెస్ ఇది కాకుండా నేషనల్ హాల్ ఏదైతే ఉందో వాషింగ్టన్ డీసీలో, ఆ హాల్లో కూడా పెద్ద పెద్ద డిస్ప్లే స్క్రీన్స్ అన్ని పెట్టడం, కొన్ని వేలాది మంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఇది కాకుండా ప్రధానంగా ఏంటంటే ఒక 37,000 మంది భద్రతా సిబ్బంది దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. ఇది 7 అంచెల భద్రతా వ్యవస్థగా ఉండేటట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 7 అంచెలు అంటే కంప్లీట్గా 7 స్టేజెస్లో ఉంటుంది. ఏ
స్టేజ్లో కూడా ప్రతిదీ కూడా మెటల్ డిటెక్టర్స్ కావచ్చు, హైలీ ఎక్విప్మెంట్ తోటి, ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి, ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్, దేశాల ముఖ్యాధితులు అందరూ వస్తారు కాబట్టి ఈ యొక్క భద్రతా వలయం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఆ రోజు వైట్ హౌస్లో జనవరి 21 నుంచి వైట్ హౌస్లో ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే అమెరికన్ యొక్క సిస్టమ్ ఎవ్రీ 4 years జరిగే దాంట్లో పాత వాళ్ళు గౌరవంగా నిష్క్రమించే విధానంలోనూ కొత్త వాళ్ళు జాయిన్ విధానంలో అందరూ కూడా అంతకుముందు ఏం మాట్లాడుకున్నా, బట్ వన్స్ అక్కడ వాళ్ళందరూ కూడా ఒక స్టేజ్ నుంచి వెళ్ళిపోయి కొత్త వ్యక్తి జాయిన్ అయ్యే టైంలో మాత్రం ఒక అధికార లాంఛనం మాత్రం చాలా గొప్పగా జరుగుతాయి. మిగిలిన ఏ దేశాల్లో కూడా ఎంత అద్భుతంగా ఉండదు. ముఖ్యంగా ఆర్టికల్ 2 and Section 1 ప్రకారం ఈ యొక్క అధికార ప్రమాణ పత్రం ఉంటుంది. ఆ ప్రమాణ పత్రం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం చేసే ఇది కూడా ముందుగా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి ఫస్ట్ తన యొక్క ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ రాబర్ట్ అని చెప్పి అతను ప్రమాణ స్వీకారం చేపిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ తోటి. ఇక్కడతోటి టోటల్గా జనవరి 21 అధికార లాంఛనాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇక వరల్డ్ వైడ్ కానీ అమెరికా వ్యాప్తంగా ఆయన తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఉంటాయి. అయితే ఈసారి అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికవబోతున్నటువంటి 45th ప్రెసిడెంట్గా ఎన్నికవుతున్నటువంటి ఎవరైతే మనకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారో ఈయన ముందు మాత్రం చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే, ఒక పెద్ద సమస్య ఏమిటంటే లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ఏదైతే ఈ వైల్డ్ ఫైర్ ఇటీవల వ్యాప్తించింది, దాని మీద కూడా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన ఏమన్నారంటే, ఎవరెవరైతే స్థలాలు కోల్పోయారో ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక సమ్ డాలర్స్ ఆఫ్ మనీ, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తామని చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించేశారు జో బైడెన్ గారు. సో జో బైడెన్ గారి ప్రకటన ఇప్పుడు కొత్తగా వస్తున్న డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రం ఇది నిజంగా గొప్ప ఛాలెంజ్ అనే చెప్పవచ్చు. అంటే ఏజ్లో సుమారుగా 78-80 ఏళ్ళ వయసుకు వస్తున్నటువంటి ఈ డొనాల్డ్ ట్రంప్ గారికి ప్రధానంగా ఇది మాత్రం ఛాలెంజింగ్ వ్యవహారం అయితే అవుతుంది. ఇది ఏదేమైనప్పుడు కూడా 18th to 21st వరకు మొత్తం ప్రతిరోజు ఇంపార్టెంటే. సో ప్రతిరోజు వీళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.